పద. అక్కడ చూడు. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. మెన్స్ వేర్ దట్ వే సార్. ఓకే సార్, ఆ బ్యాగ్లో ఏముంది? ల్యాప్టాప్. ఓకే సార్, వెళ్ళండి సార్. పద. ఇది ఓకే, కలరే కొంచెం ఈసారి కలర్ మ్యాచ్ అవ్వలేదు కదా. సరే, అది చూపించండి. శారీ బానే ఉంది, కానీ బార్డరే బాలేదు కదా. బాగలేదు కదా. ఏంటి మీకు సెలక్షన్ రాదంటున్నారు, కానీ నేను ఏ శారీ చూపించినా వంకలు పెడుతున్నారు? నాకు నిజంగా సెలెక్షన్ తెలియదండి. నా ఒపీనియన్ ఏంటో చెప్తున్నానంతే. సరే, ఓ పని చేయండి. మీరు మంచి చుడీదార్ ట్రై చేయండి. చుడీదార్లో అయితే మీరు ఇంకా యంగ్గా అందంగా కనిపిస్తారు. చుడిదారా? అవును, మీరు ఇంకా యంగే కదా, పెళ్ళి కూడా కాలేదు. ఒకసారి చుడీదార్ ట్రై చేయండి. చుడీదార్లో అయితే బాగుంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్, చుడీదార్స్ ఎక్కడ? ఇక్కడ కింద ఫ్లోర్ సార్. ఓకే, సెకండ్ ఫ్లోర్ అంట. చూడండి. డ్రెస్సును చూడకుండా నన్నే చూస్తున్నారేంటి? నేను చుడిదార్ వేసుకోవడం మీకు ఇష్టమేనా? ఇందులో నా ఇష్టమే ఉంది, మీకు నచ్చింది తీసుకోండి. అంటే చుడిదార్ అంటే మీరు ఎప్పుడు చుడీదార్స్లోనే ఉంటారు కదా. వేసుకుంటాను. మరైతే ఏదో ఒకటి ట్రై చేయండి. ఆరెంజ్ అదివ్వండి. ఇది మీకు బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ట్రయల్ రూమ్ అక్కడ సార్. అక్కడ. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు షాపింగ్కి వచ్చారు, నేను ప్లానింగ్తో వచ్చాను. ప్లానింగా? ప్లానింగ్ ఏంటి? కాసేపట్లో నీకే తెలుస్తుంది. ఇక్కడ ఏదైనా గొడవ చేయాలనుకుంటున్నావా? ఏదో చేయబోతున్నాను బాగి. ఎందుకంత తొందర? అవును, కట్టుకున్న భర్త ముందే పరాయిదానిలాగా భలే నటిస్తున్నావు. నువ్వే భాగ్యవని తెలిస్తే మీ ఆయనకి గర్తం గుర్తొచ్చి మెదడుపోటు వస్తుందనా?
అదే బ్రెయిన్ స్ట్రోక్. రణ్వీర్, మీ పిల్లలు నీకంటే పెద్ద ఆర్టిస్టులు. నీకంటే బాగా నటిస్తూ వాళ్ళ డాడీని గాజు బొమ్మలా చూసుకుంటున్నారు. కానీ గాజు బొమ్మ అమరేంద్ర కాదు, నువ్వు. కాసేపట్లో నీ జీవితం గాలి బుడగలా పేలిపోతుంది. అమరేంద్ర నిన్ను అసహించుకుని ఈ మాల్ నుంచి గెంటేయబోతున్నాడు. ఈ రోజుతో నీకు అమర్కు కనెక్షన్ కట్ అవ్వబోతోంది. ఏం చేయబోతున్నావు? చెప్పాను కదా, నీ బతుకుని బజారున పడేయబోతున్నాను అని. నేను ఏదైనా చెప్పే చేస్తాను బాగి. ఆ మనోహరిలాగా చాటుమాటుగా వెన్నుపోట్లు పడవను. నువ్వేం చేసినా అంజు నీకు దక్కదు. తన్ని కూతురు కాదు. అది నా కూతురు కాదని నాకు ఎప్పుడో తెలుసు. కానీ నాకు నా ఆస్తి కావాలి. ఆస్తి కావాలంటే అంజు కావాలి. నీ కూతురు గురించి నీ భార్యని అడుగు. నా భార్య, ఐ మీన్ నా మాజీ భార్య అంజును చూపించి తీసుకెళ్ళమంది. నా భార్యే, ఐ మీన్ నా మాజీ భార్యే అంజును చూపించి తీసుకెళ్ళమంది. నీకు నీ మాజీ భార్యకు త్వరలోనే మూడింది. ఆయన గతం గుర్తొచ్చి మీ చరిత్ర సమాప్తమవుతుంది. తెలుసు. అమరేంద్రకి గతం గుర్తొచ్చిన మరుక్షణం బతుకుండగానే మనోహరిని నన్ను గొయ్యి తీసి పాతి పెడతాడని నాకు బాగా తెలుసు. అందుకే మాకా ప్రమాదం జరక్కముందే నీకు గోతులు తవ్వుతున్నా. నిన్ను బతికున్న శవాన్ని చేయబోతున్నా. నువ్వు డ్రెస్ మార్చుకోలేదా? ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? అది సార్, అది ఏమైంది? ఖాళీ. ఓ, ఇప్పుడు అది ఖాళీగానే ఉంది, వెళ్ళండి. రణ్వీర్ ఏదో చేస్తా అన్నాడే, ఏం చేస్తాడు? అయినా ఈయన నాతో ఉండగా వాడు నన్నేం చేయలేడు.